ఉంటే వాటికి సంబంధించిన గోళాలు సమకూర్చుకోవాలి, వాటికి సంబంధించిన బియ్యాన్ని సమకూర్చుకోవాలి, ఇవన్నీ సమకూర్చుకుంటా ఉన్నది. అదేవిధంగా గత ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి చేసిన అప్పులు కలుపుకోవడానికి మన ప్రభుత్వం 1 సంవత్సర కాలం పట్టింది. అయినా కూడా మన ప్రజాపాలనలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం, మన 44 వార్డులో కూడా ఎన్నో రోడ్లు కలవాట్లు వేయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా 18 ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగింది మన వార్డులో కూడా. ఇప్పుడు కూడా రేషన్ కార్డులు ఇవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ ప్రజాపాలనలో ఇంటింటికి వచ్చి సర్వే జరిగింది. సర్వేలో మీ యొక్క వివరాలన్నీ కూడా మా ఆర్పీలు ఉన్నటువంటి ఆఫీసర్లు, హౌసింగ్ ఏఈ గారు అందరూ కూడా వచ్చి సర్వే చేసి మంచిగా మీ యొక్క సర్వే రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఆ ఆన్లైన్ లో ఉన్న రిపోర్ట్ నే ఇక్కడ దరఖాస్తు ఇప్పుడైనా ఎవరైనా రేషన్ కార్డు కానీ తర్వాత ఇంటర్మీడియట్ కానీ దరఖాస్తు చేసుకుని వారు ఉంటే ఇప్పుడు ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా వారి యొక్క సర్వీస్ వినియోగించుకోవచ్చు. అదేవిధంగా మన ప్రజాప్రభుత్వం రేషన్ కార్డులో ఎవరైనా పెళ్లైన వాళ్ళు ఉంటే వాళ్ళ అప్పలారెడ్డి దగ్గర కూడా వాళ్ళు రేషన్ కార్డు మార్చుకునే అవకాశాన్ని ఇచ్చింది. లేదా పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ లేదా ఏర్పడిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ యొక్క పేర్లని దాంట్లో నమోదు చేసుకునే అవకాశం కూడా ఈ రోజు మీకు మన ప్రజాప్రభుత్వం కల్పిస్తా ఉంది. కాబట్టి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, రేషన్ కార్డు గురించి మన ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళు ఈ రోజు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు అప్లై చేయకుండా ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఈ రోజు అప్లై చేసుకోండి. దాంట్లో ఎడిషన్స్, డిలిషన్స్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఇంటికి సంబంధించి కూడా మీ ఇంటికి వచ్చేసి చేసిన సర్వే రిపోర్టు ఆల్రెడీ ప్రభుత్వానికి అందింది. ప్రభుత్వ పరిశీలనలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. మన ప్రభుత్వం రేపు జనవరి 26 నుండి ఇందిరమ్మ ఇళ్ళని, తర్వాత రైతు భరోసాని, తర్వాత కొత్త రేషన్ కార్డులని అందివ్వబోతుంది. కాబట్టి ఇటు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మీ అందరికీ భరోసా కల్పించడానికి మన జిల్లా మంత్రివర్యులు, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు వీడియో సందేశాన్ని పంపించడం జరిగింది. అది కూడా మీకు వినిపించడం జరుగుతుంది. ఇప్పుడే వచ్చినా ఆగురమ్మా, కొద్దిసేపు ఆగురి. మేడం కొద్దిసేపు ఆగు. ఎన్ని మీరు ఒకసారి మూడు చెప్తా, మీరు మూరి వాళ్ళు 100 ఇవ్వబడుతున్నారు. అయ్యో మేడం మీరు ఆపుతారా? ఇది